ఒక క్రిమినల్ పాలన చేపడితే క్రిమినల్స్దే రాజ్యమవుతుంది. అంతా నేరమయంగా ఉంటుంది. ప్రజలు బాధితులవుతారు. ప్రజల్ని భయపెట్టి తాము వికటాటహాసం చేయాలనుకుంటారు. జగన్ హయాంలో సేమ్ ఇదే జరిగింది. నేరస్తుల చేతుల్లో చేరిన పోలీసు వ్యవస్థ కూడా దారి తప్పింది. ఫలితంగా వైసీపీ హయాంలో ఏపీ అరాచక రాజ్యంగా మారిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కూడా సాక్ష్యాలతో వెల్లడించింది. జాతీయ నేర రికార్డుల బ్యూరో క్రైమ్ ఇన్ ఇండియా 2023 నివేదికలో ఏపీ వైసీపీ హయాంలో పిల్లలు, మహిళలు, దళితులపై జరిగిన ఘోరాలు, నేరాల గురించి వివరించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం నేరాల రేటు 3.6% ఉంది. ప్రధానంగా పోలీసులంతా రాజకీయ కేసుల కోసమే పనిచేస్తారు. రాజ్యద్రోహ కేసులు 2023లో దేశవ్యాప్తంగా 58 కేసులు నమోదైతే అందులో మణిపూర్లో 20 కేసులు పెట్టారు. అక్కడ జరిగిన అల్లర్లు, ఇతర విషయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఏపీలో 11 కేసులు పెట్టారు. వైసీపీ పాలనలో ప్రభుత్వ వ్యతిరేక గొంతెత్తిన వారిని అణచివేయడానికి ఏకంగా రాజ్యద్రోహ కేసులు పెట్టడానికి ఏమాత్రం వెనకాడలేదని అర్థం చేసుకోవచ్చు. వైసీపీ హయాంలో శాంతి భద్రతలు అనేవి లేకుండా పోయాయి. ఏ వర్గానికైనా సరే రక్షణ లేకుండా పోయింది. అందుకే ప్రజలు భయంతో పాతాళంలోకి పడేశారు. అయినా వారు తమ తీరును మార్చుకోవడం లేదు.